హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ట్స్ అఫీషియల్. రివ్యూ సార్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ చూడండి. కూడా 2 వారు చూడండి, ఎన్ని వారు వస్తేనే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ ఇచ్చాను, అలాగే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న ఫ్లట్ మోషన్ ఓపెన్ చేయండి, ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఇన్స్టా లోగో అని ఉంది కదా, క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసి కలర్ ఫ్లోకి వెళ్ళేసి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, లోగో లింక్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుని ఇలా సెట్ అయిపోతుంది. యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ఇన్స్టా లోగో అని ఉంది కదా, క్లిక్ చేసి కలర్ ఫ్లోకి వెళ్ళేయండి. మళ్ళీ లోగో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరు వీడియోస్ ఎవరు యూజర్ నేమ్ పని చేయాలంటే వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సపోజ్ నేను నా ఛానల్ నేమ్ పెడుతున్నాను. ఇక్కడ ఇలా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా మీరు ఎవరు వీడియో చేయాలంటే వాళ్ళ నేమ్ యూజర్ నేమ్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఐడి దగ్గర కూడా నేమ్ చేంజ్ చేసుకోండి. గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా మీరు నేమ్స్ చేంజ్ చేసుకోండి. ఇలా మీరు కూడా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళ ఇలా యాడ్ చేసుకోండి యూజర్ నేమ్స్ ఇలా. సో మళ్ళీ ఇక్కడ బ్లూ టిక్ ఉంది కదా, అక్కడ కూడా క్లిక్ చేసి ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి. మీరు ఏ ఛానల్ పెట్టాలనుకున్న ఆ ఛానల్ ఇలా మీరు ఎవరు వీడియోతో చేయాలంటే వాళ్ళది యాడ్ చేసుకొని ఇలా ఇక్కడ నేమ్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయండి. సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. మీరు ఎవరితో చేయాలంటే వాళ్ళ ఐడి పెట్టేసుకొని నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ఉంది కదా, మీరు ఎవరు వేయాలంటే వాళ్ళ స్క్రీన్ షాట్ వేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి కళ్యాణ్లోకి వెళ్ళండి. కళ్యాణ్లోకి వెళ్ళేసి స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ పిక్ యాడ్ చేసుకోండి. ఇక్కడ తీసుకెళ్ళడానికి వెళ్ళేసి రెడ్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ డీపీ ఉంది కదా, యాడ్ చేసి మళ్ళీ రెడ్ గ్రూప్ క్లిక్ చేయండి. ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఎవరు డీపీ పెట్టాలని వాళ్ళ డీపీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని కిందికి డ్రాగ్ చేయండి. మీరు ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్లిక్ చేసి కలర్ ఫుల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో మీరు ఎవరు పెట్టండి వాళ్ళు యాడ్ చేసుకోండి. ఇలా ప్రొఫైల్ పిక్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, ఓవర్లేది యాడ్ చేసుకోండి. ఇలా ఉంటుంది అది. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. వీటి మా రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇక్కడ ఫోటోలో ఇలా డ్రాగ్ చేయండి. క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసుకోండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ ఒకటి వేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా నెక్స్ట్ టైం వేసిన ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఎడ్ గ్రూప్ క్లిక్ చేయండి. ప్లస్ సైన్ క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి ఇప్పుడు మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ బ్లూ కలర్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి ఇక్కడ గ్రీన్ కలర్ డిలీట్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మూలలోకి వెళ్ళేసి మీకు దిల్సేప్ ఇంకే ఒక లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఉంటాయి. ఇక్కడ హెడ్ పైన పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది క్లిక్ చేసి మోర్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్లెండింగ్ అని పరిస్థితిలోకి వెళ్ళేసి లైటింగ్ పెట్టేసుకొని ఇలా హెడ్ పైన పెట్టేసుకోండి.
మీరు కలర్ చేంజ్ మీ డ్రెస్ కలర్ పెట్టేసుకోవాలంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ సాచురేషన్ యాడ్ చేసుకోండి. ఇలా సాచురేషన్ యాడ్ చేసుకోండి. 36 పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంది. నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ చేసి ఇక్కడ ఇలా ఎఫెక్ట్ ఉంటుంది షిఫ్ట్ అని యాడ్ చేసుకొని మీ డ్రెస్ ఇలా ఇంక్రీజ్ చేయండి. మీ డ్రెస్ కలర్ మ్యాచింగ్ అవుతుంది. ఇలా అయినప్పుడు ఇలా పెట్టేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ లేయర్ని కాపీ చేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రూప్ 2 ఓపెన్ చేసి ఎడ్ గ్రూప్ క్లిక్ చేయండి. ప్లస్ అని క్లిక్ చేసి దానిలోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఎవరిదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి ఫోటో గ్రీన్ కలర్ లేయర్ డిలీట్ చేయండి. ఇప్పుడు కాపీ చేసుకున్న ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని కరెక్ట్ హెడ్ పైన ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఇప్పుడు డ్రెస్ కలర్ మ్యాచింగ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మీకు నచ్చిన కలర్ మీ డ్రెస్ ఏ కలర్ కలర్ యాడ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇష్టం వచ్చిన కలర్ పెట్టేసుకోండి ఏదైనా. ఇలా యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ గ్రీన్ కలర్ లేయర్ ఉంది, క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫుల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి ఏదైనా. ఇలా యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫింగర్స్తో మిడిల్ పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫుల్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ క్లిక్ చేసి స్టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకొని ఇలా మైనస్ చేసుకొని ఫోటోలు ఇలా పిక్చర్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ పిక్ 2 ఓపెన్ చేసి ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని కిందకి ట్యాగ్ చేసి ఇంటి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇది మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి స్టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకొని 3 ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మైనస్ చేసుకోండి. ఇలా మైనస్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా మైనస్ చేసుకొని మీకు నచ్చినట్టు ఇలా సెట్ చేసుకోండి. అది సెట్ అయిపోతుంది. సేమ్ అన్ని పిక్ లేయర్స్ అన్నీ ఇలానే వేసేసుకోండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను. ప్లస్ అని క్లిక్ చేసి మళ్ళీ వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని నేను చూపిస్తాను. ఆ లేయర్ ఇలా ఉంటుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బిట్ బార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి కరెక్ట్ ఇక్కడ ఫోటో లేయర్ అయినా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అండ్ సూపర్లోకి వెళ్ళి లైటింగ్ లైన్లో స్క్రీన్ అప్లో వేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నచ్చిన మీరు కలర్ చేంజ్ చేసుకుంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి ఇక్కడ షిఫ్ట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా హైలైట్ చేసుకుని మీకు నచ్చిన కలర్ వస్తుంది. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన కామెంట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.